రాష్ట్రంలో జగనన్న గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. ఆ రోజుల్లో ప్రతిపక్ష నాయకుడిగా జగనన్న గారు ప్రతిరోజు మాట్లాడాడు ప్రత్యేక హోదా గురించి, ప్రతిరోజు రాగం తీశారు ప్రత్యేక హోదా గురించి, నిరాహార దీక్షలు కూడా చేశాడు జగనన్న గారు ప్రత్యేక హోదా గురించి. ఇంకొక మాట కూడా అన్నారు, మూకుమ్మడిగా అందరూ ఎంపీలను రాజీనామా చేద్దాం, ఎంపీలందరూ రాజీనామాలు చేస్తే ప్రత్యేక హోదా ఎందుకు రాదో చూద్దాము అని టీడీపీ పార్టీని సవాలు చేసిన మహానాయకుడు, మహా ప్రతిపక్ష నాయకుడు జగనన్న గారు. మరి ఏమైంది? కోసం రాష్ట్ర ప్రజలను ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు. పోనీ కోసం రాష్ట్ర ప్రజలను ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు. పోనీ పోలవరం ప్రాజెక్టు కోసం ఈ ఇద్దరు నాయకులలో ఎవరైనా ఏదైనా చేశాడా అంటే, పోలవరం ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారి డ్రీమ్ ప్రాజెక్ట్. పోలవరం ప్రాజెక్టు 20 లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చే ప్రాజెక్ట్. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసుకుంటే గారు ముఖ్యమంత్రి 5 సంవత్సరాలు అయింది. పోలవరం ప్రాజెక్టు ఆయనన్నా తెచ్చుకున్నాడా? 90% నిధులు ఇవ్వాలి మనకు పోలవరం ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం, ఎందుకంటే ఆ రోజు జాతీయ హోదా ఇస్తామన్నారు. మరి పోలవరం ప్రాజెక్ట్ అయినా తెచ్చుకోవడానికి మీ దోస్తి పనికొచ్చిందా అంటే దానికి కూడా పనికి రాలేదు జగనన్న బీజేపీ దోస్తి. మరి దేనికి పనికొచ్చినట్టు? బీజేపీ మనకు ఏమి సాధించిందని, ఏమిచ్చిందని బీజేపీతో దోస్తీ చేస్తున్నారు? పోనీ బీజేపీ పార్టీ మనకు రాజధాని ఇచ్చిందా? మనకు బ్రహ్మాండమైన రాజధాని అయినా ఉంటే, హైదరాబాద్ను తలపించేంత రాజధాని అన్నా ఉంటే సరేలే, పోనీ అదైనా ఇచ్చింది అనుకోవచ్చు. చంద్రబాబు గారేమో అమరావతి రాజధాని అన్నాడు, ఆయనేమో సింగపూర్ను చేస్తానని 3D గ్రాఫిక్స్ సినిమా చూపించాడు చంద్రబాబు గారు. జగనన్న గారేమో 3 రాజధానులని మొత్తం గందరగోళం చేశారు. 3 రాజధానులు కాదు కదా, ఇప్పుడు ఒకటన్నా మనకు రాజధాని ఉందా? పోనీ 3 ఉన్నాయా? ఏదుంది అంటే ఏదీ లేకుండా ఉంది. మనం ఏమి సాధించుకున్నట్టు? ఇప్పుడు చంద్రబాబు గారైనా, వైసీపీ జగనన్న గారైనా బీజేపీకి బానిసలుగా మారారు. లేకపోతే బీజేపీతో దోస్తీ కోసము మన రాష్ట్ర ఇంట్రెస్ట్ అన్నింటినీ మొత్తాన్ని ఎందుకు పనంగా పెట్టారు అని అడుగుతున్నాం. బీజేపీ మనకు ప్రత్యేక హోదా ఇచ్చింటే సరే, మీరు బీజేపీతో దోస్తీ కొనసాగించండి. లేదా బీజేపీ పార్టీ పోని రైతులను ఆదుకుందా? రైతులకు రెట్టింపు చేస్తాం, దుగుణం చేస్తామన్నారు కదా మీరు ఆదాయం. పోనీ అదైనా మాట నిలబెట్టుకుందా అంటే బీజేపీ పార్టీ ఒక్క మాట కూడా నిలబెట్టుకోకపోగా మత పేరుతో రాజకీయాలు చేసినప్పటికీ కూడా ఇటు వైసీపీ అయినా అటు తెలుగుదేశం పార్టీ అయినా మొత్తం ఇద్దరు బీజేపీతో పొత్తులు పెట్టుకున్నారు. ఆ పొత్తులు మనకు కనిపించినా కనిపించకపోయినా ఈ రోజు బీజేపీ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో రాజ్యం ఏలుతుంది అనడానికి వేరే సాక్ష్యాలు ఏవీ అవసరం లేదు. ఈ రోజు బీజేపీ పార్టీకి మన ఆంధ్ర రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యే గెలుచుకోలేదు, ఒక ఎంపీ గెలుచుకోలేదు. అయినా కూడా ఆంధ్ర రాష్ట్రం మొత్తం కైవసం అయిపోయింది బీజేపీకి, మనం టీడీపీ వల్ల, మన వైసీపీ నాయకుల వల్ల. ఎందుకు అని అడుగుతున్నా.